ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక రోజు దేవుని యొక్క మాటలను మనమంతా వినడానికి, నేర్చుకోవడానికి దేవుడు చేసిన ఈ మహాకృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, అలానే ప్రతిరోజు ఉదయకాలాన్ని దేవుని మాటల కొరకు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న మా ప్రియులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతూ, మనం మాట్లాడుకుంటున్న ఇశ్రాయేలీల రాజుల చరిత్రలో భాగంగా 16వ రాజు షల్లూము అనంతరం షల్లూమును చంపి రాజై 10 సంవత్సరాల పాటు పరిపాలించిన మెనహేము యొక్క చరిత్రను ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియులారా, ఈ మెనహేము అనే ఈ వ్యక్తి గాదీ కుమారుడు అని తిర్సా నుండి బయలుదేరి షల్లూము మీదకి వచ్చి దాడి చేసి అతన్ని చంపి ఇతను రాజయ్యాడు అని గతంలో మనం చివరిలో మాట్లాడుకున్నాం. ఇక ఈ మెనహేము యొక్క పరిపాలనా సంవత్సరం, పరిపాలనా కాలం, పరిపాలనా విధానం, ఇతని నుంచి మనం నేర్చుకోవలసినటువంటి సంగతులు, వీటన్నిటిని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇతని యొక్క పరిపాలనా సంవత్సరము క్రీస్తుకు పూర్వం 742వ సంవత్సరంగా మనం మాట్లాడుకోవచ్చు. ఇక పరిపాలించినటువంటి కాలం ఎంత అన్నప్పుడు 10 సంవత్సరాల పాటు ఇతను పరిపాలించాడు అని, ఇతను పరిపాలించే సమయానికి యూదా రాజ్యాన్ని ఉజ్జియా రాజే ఏలుతున్నాడు అని, ఉజ్జియా రాజు అప్పటికి రాజై అతను పరిపాలించబట్టి 39 సంవత్సరాలు, అనగా అతని యొక్క పరిపాలనలో 39వ సంవత్సరపు సమయాన్న ఇక్కడున్నటువంటి ఈ మెనహేము రాజయ్యాడు. ఇతను గురించినటువంటి చరిత్ర మనకు రాజుల 2వ గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం చదువుకుంటాం. రాజుల 2వ గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనం నుంచి 22 వచనాలలో ఇతని కొరకు 10 సంవత్సరాల చరిత్రను దేవుడు వ్రాయించాడు. ప్రియులారా, ప్రతి రాజు చరిత్ర మాట్లాడుకునే ముందుగానే ఒక మాట మనం మాట్లాడుకుంటున్నాం. ఇశ్రాయేలీలను పరిపాలించిన 19 మంది రాజులలో ఒక్కరు కూడా వారి పరిపాలనా కాలమంతా లేదా వారి బ్రతుకు కాలమంతా దేవునికి విధేయులుగా, దేవునికి ఇష్టలుగా పాలించిన వారు ఎవరూ లేరు అని, ఆ కోవలోనే ఈరోజు ఈ మెనహేము కూడా ఉండటం, ఈ మెనహేము ఇతని యొక్క వ్యక్తిగత జీవితాన్ని కూడా మనం చూసినప్పుడు ఎంత మాత్రము కూడా మంచితనం అనేది లేదా మంచి లక్షణాలు అనేవి ఇతనిలో మనకి ఏమీ కనిపించినట్టుగా కనబడదు. కారణం, ఇశ్రాయేలుడు అయినప్పటికీ కూడా ఇతను ఇశ్రాయేలీయుడు అనగానే దేవుని పిల్లలుగా, దేవుని ప్రజలుగా మనకు తెలుసు కదా. కానీ ఒక అన్యుడు కంటే కూడా అత్యంత దారుణంగా ఇతని జీవితం మనం చదువుకుంటాం. అంటే బొత్తిగా దేవుడు ఎవరో తెలియని వ్యక్తి ఎలా ఉంటాడో అవే లక్షణాలు కలిగినటువంటి జీవితం ఈ మెనహేముది. ప్రియులారా, ఎంతటి ఆశ లేదా ఎంతటి అధికార దాహము, ఎంతటి పదవి కాంక్ష ఇతనికి ఉందో, తిర్సా నుంచి పరిగెట్టుకొని షోమ్రోనుకు వచ్చి షల్లూమును చంపి తన్ను తానుగా రాజుగా ప్రకటించుకోవడాన్ని బట్టి ఆ రాజ సింహాసనంపై, రాజ అధికారంపై అతనికి గల మక్కువేంటో మనం అర్థం చేసుకోగలం. ఇతని గురించి వ్రాయబడినటువంటి ఈ 14వ వచనం నుంచి 22 ఈ మధ్యలో ప్రారంభంలో ఇతని కోసం వ్రాయబడిన ఒక మాట మనం చూడగలిగితే, ఈ సమయంలో రాజుల 2వ గ్రంథం 15వ అధ్యాయంలో 14లో గాదీ కుమారుడైనటువంటి మెనహేము తిర్సాల నుండి బయలుదేరి షోమ్రోనుకు వచ్చి షోమ్రోనులో నుండి యాబేషు కుమారుడు షల్లూము మీద పడి అతన్ని చంపి అతనికి మారుగా రాజాయెను. 16వ వచనం. మెనహేము రాగా
తిప్సహు పట్టణపు వారు తమ గుమ్మములను తీయలేదు. అంటే తన్ను తానుగా రాజుగా ప్రకటించుకున్న అనంతరం రాజ అధికారంతో తిప్సహు పట్టణములోనికి ప్రవేశించగానే ఆ పట్టణపు గుమ్మములు తెరవనందుకు ఆ పట్టణ ప్రజల మీద పడి వారిని చంపినవాడుగా కనబడుతున్నాడు. ఆల్రెడీ రాజును చంపాడు కదా మెనహేము షెల్లుమును. అది చాలదు అన్నట్టు తనకు తానుగా రాజుగా ప్రకటించుకొని రాజును కదా అనేటువంటి రాజ అహంకారంతో రాజ అధికారము కలిగిన వాడుగా తిప్సహు పట్టణానికి వస్తే అక్కడున్న ప్రజలు వీడు రాజును చంపి వీడుగా రాజుగా ప్రకటించుకుంటే సరిపోతుందా? ఎప్పుడు కూడా ప్రియులారా, ప్రజాబలం అనేది ఉండాలి. ప్రజాబలం లేని నాయకుడు ధనబలంతో, ఈరోజు చూడండి, అంగబలం, ధనబలం, కులబలంతో ఈరోజు నాయకులుగా ఈరోజు మనకు కనబడుతున్నారే తప్ప జనబలంతో, ప్రజాబలంతో అధికారాన్ని చేజిక్కించుకుంటున్న వారు చాలా కొద్దిమంది ఉంటారు కదండి. మీరు చూడండి, ఎక్కడైనా కానీ, అది ఏ ఎలక్షన్ అయినా కానివ్వండి, మీరు అది ఏ ఎన్నికైనా కానివ్వండి, అది గ్రామ స్థాయి మొదలుకుంటే దేశ స్థాయి ఎన్నికల వరకు జరుగుతున్నటువంటి ప్రతి ఎన్నికలో మనం చూసేది ఏంటంటే ధన ప్రవాహం, లేదా కులం, లేదా మతం, వీటి ప్రాతిపదికన ఈరోజు నాయకులను ఎంచుకుంటున్నారు తప్ప, నాయకులుగా గెలుస్తున్నారే తప్ప, ప్రియులారా, ప్రజలలో నుంచి వచ్చినటువంటి నాయకులుగా ఎంతమంది ఉన్నారంటారు మీరు ఆలోచించండి. అందుకేనండి ఈరోజు రాజకీయాలు భ్రష్టు పట్టాయి, నైతికత లేదు, విలువలు లేకుండా పోతున్నట్టుగా ఈరోజు మనం చూస్తున్నాం. కారణం స్వార్థం. ఎవరికి వారుగా అధికారాన్ని చేజిక్కించుకోవాలి, అధికారాన్ని అడ్డు పెట్టుకోవాలి, అక్రమంగా సంపాదించుకోవాలి, తరతరాలు తరగనంత ఆస్తులు కూడా పెట్టుకోవాలి, అవసరమైతే కోట్ల రూపాయలు, 100 కోట్లకైనా కానీ ఈరోజు అవినీతికి పాల్పడాలని ఈరోజు అవినీతి విషయంలో ఈరోజు పోటీ పడుతున్నట్టుగా కనబడుతున్నారు కదా నాయకులు. ఇది ఎంత దౌర్భాగ్యకరమైన విషయం అండి. ప్రియులారా, అధికారం ఎంతకాలం అండి? అసలు మనిషి ఎంతకాలం మీరు చెప్పండి? మనిషి ఎంతకాలం బ్రతుకుతాడో చెప్పండి. మనిషిగా నీ లైఫ్కే గ్యారంటీ లేనప్పుడు నీ పదవి ఎక్కడయ్యా? నాకు అర్థమవుదు. మనిషి జీవితమే ఇంతలో కనబడి అంతలో మాయమయ్యేదని దేవుడు చెప్పిన తర్వాత మనిషిగా నీకున్న అధికారం అదెంతకాలం ఉంటుంది? అందుకే దేవుడు బైబిల్లో మంచి మాటలు చెబుతాడు. కిరీటము శాశ్వతం కాదు అంటాడు, అధికారము శాశ్వతం కాదు అంటాడు. నిజం. ఒకవేళ శాశ్వతంగా ఒక నాయకుడిగా నువ్వు ప్రజల్లో ఉండిపోవాలి అని అంటే, శాశ్వతంగా ప్రజల మనసుల్లో ముద్రించుకోవాలి అని అంటే, నీ గురించి ఒక మంచి మాట నాయకుల కోసం దేవుడు చెప్తాడండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనంలో నాయకుల గురించి ఆయన మాట్లాడుతూ, నాయకుడికి ఉండవలసిన గొప్ప లక్షణాన్ని గురించి ఆయన చెబుతూ 14లో, ఏ రాజైతే దరిద్రులకు సత్యమును అనుసరించి న్యాయము తీర్చునో, ఆ మాట చూడండి, ఏ రాజైతే పేదవారిని కరుణించి కనికరించి యథార్థంగా సత్యంగా వారి పక్షాన ఉండి మాటలాడుతాడో, వారికి న్యాయం చేస్తాడో, ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును అన్నాడు. చూడండి ప్రియులారా, ఇక్కడ మెనహేము ఇతను దేవుని చేత అభిషేకింపబడిన వాడుగా రాలేదు అధికారంలోనికి. పోనీ ప్రజలు ఎన్నుకుంటే అధికారంలోకి వచ్చినవాడు కాదు, దేవుని చేత అభిషేకింపబడిన వాడు కాదు, ప్రజలలో నుంచి వచ్చిన ప్రజా నాయకుడు కాదు. కేవలం హత్య చేసి ఒక హంతకుడుగా అధికారాన్ని చేజిక్కించుకొని ఆ అధికార మదంతో తిప్సహు పట్టణానికి వస్తే ప్రజలు గుమ్మాలు తెరవకపోతే వారి మీద పడి వారిని హతం చేశాడన్నట్టుగా కనబడుతుంది ఇక్కడ. అంతేకాక తిర్సా పట్టణం ఏదైతే ఉందో తన పట్టణం, ఆ పట్టణ పరిసర గ్రామాలలో ఉన్న ప్రజలు కూడా అతని రాజుగా అంగీకరించనందుకు ఆ పట్టణ పరిసర గ్రామాలను కూడా మొత్తం కొల్లగొట్టేశాడట, మొత్తం పాడు చేసేసాడట.
అంతేకాకుండా గర్భిణులుగా ఉన్న వారి గర్భములను కూడా చింపివేశాడు అని రాయబడిందండి. మీరు ఆ మాట చూస్తారా? 16లో తిప్సహు పట్టణమునకు రాగా వారు తమ గుమ్మములు తీయలేదు గనుక అతడు వారిని అందరిని హతము చేసి తిర్సాను దాని చేరువ ఉన్నటువంటి గ్రామములన్నిటినీ కొల్లపెట్టి అచ్చట గర్భిణులందరి గర్భములను చింపెను అని రాయబడింది. అంటే ఎంతటి క్రూరుడుగా కనబడుతున్నాడు కదా మెనహేము, ఎంతటి కిరాతకుడుగా కనబడుతున్నాడు కదా. ఇంతటి కిరాతకుడుగా క్రూరుడుగా సింహాసనం ఎక్కిన ఈ మెనహేము ఏం సాధించగలడు? ఎంతకాలం ఉండగలడు? నిన్ను రాజుగా ప్రకటించుకోవటం, నీకు ఇష్టం వచ్చింది నేను చేస్తాననటం అంటే ఇదంతా కూడా ఏంటో తెలుసా? ఒక నియంతకున్న లక్షణం అది. నియంతండి. నియంత అనగానే జర్మనీ దేశాన్ని ఏలిన ఏమంటే ప్రపంచ నియంతవాడు అడే హిట్లర్. ఎంత దారుణం అండి హిట్లర్. ఆ రోజుల్లో యూదులైన వారిని లక్షల మందిని గ్యాస్ ఛాంబర్లో పెట్టి వారందరినీ అత్యంత దారుణంగా చంపేశాడండి. తన మాట కాదన్న వారిని, తనకు ఎదురు చెప్పిన వారిని, తను శాసించాలనుకున్న వారిని, తన తప్పులు ఎత్తిన వారిని ఏ ఒక్కరిని బ్రతకనివ్వకుండా తన అన్నదే శాసనం అన్నట్టుగా, తను నడిచిందే రైట్ అన్నట్టుగా ప్రపంచాన్ని అంతటి తన గుప్పిట్లో పెట్టుకోవటానికి ఎంతటి దారుణాలను ఇట్లా జరిగించాడో మనకు తెలియంది కాదు చరిత్రలో. ఆఖరికి వాడి ముగింపు ఎంత భయంకరం. ఏ నియంతదైన ప్రారంభం చాలా ఉధృతంగానే ఉంటుంది, ఏ నియంతదైన ప్రారంభం హడావుడిగానే ఉంటుంది, కానీ వారు ముగింపే అత్యంత దారుణంగా ఉంటుందని హిట్లర్ ఎంత గడగడలాడించాడు ప్రపంచాన్ని. ఆఖరికి వాడు ఎలా చచ్చాడో తెలుసు కదా. ఎవడు చంపలేదు, తన పిస్తోలుతో తానే తన కణతల్లో కాల్చుకొని కుక్క చావు చచ్చాడు హిట్లర్. మెనహేము బైబిల్ చరిత్రలో కూడా మీరు చూడగలిగితే అమ్నోను చాలా దారుణం చేశాడండి అబ్షాలోము చెల్ల విషయంలో. అబ్షాలోము వాడి మీద పడి చంపేశాడండి. అబ్షాలోము ఏం చేశాడు? అబ్షాలోము తన తండ్రి సింహాసనం మీదనే కన్నేసి, తన తండ్రి బ్రతుకుండగానే తన తండ్రిని దావీదుని చంపి తాను సింహాసనం మీద కూర్చోవాలని కుట్ర చేసి ఆఖరికి తన తండ్రిని చంపటానికి చేసినటువంటి ప్లాన్లో, ఆ పన్నాగంలో ఆఖరికి యోవాబు చేతిలో తాను చనిపోవటం మనకు తెలియదా? ప్రియులారా, ఇది చరిత్ర చెప్పిన సత్యాలండి, చరిత్రలో రాయబడిన వాస్తవాలు. ప్రేమ దేవుని పిల్లలారా, ఈ మెనహేము దేవుడు ఆల్రెడీ ఇశ్రాయేలీల భవిష్యత్తును దేవుడు ముందుగానే చెప్పేశాడండి. ఇశ్రాయేలీల రాజుల భవిష్యత్తు, అలానే ఇశ్రాయేలీల ప్రజల భవిష్యత్తు ముందు చెప్పాడు. చెప్పినట్టే జరుగుతుంది. ఒక ఆమోసు ద్వారా చెప్పలేదా? ఒక హోషేయ ద్వారా చెప్పలేదా? ఒక యోనా ద్వారా చెప్పలేదా? ఒక జకరియా, యూదాలో ఉజ్జియా కాలంలోని ప్రవక్తగా ఉన్న జకరియా చెప్పలేదా? ఇంతమంది ప్రవక్తలు వెళ్ళి చెప్పినా ఏ ప్రవక్త మాట వినకుండా, ఏ ప్రవక్త మాట పట్టించుకొనకుండా వారికి ఇష్టానుసారంగా రాజులు ప్రవర్తించారు, ప్రజలు కూడా వారి ఇష్టానుసారంగా ప్రవర్తించుకుంటూ వెళ్ళిపోయారు తప్ప ఎవరు విన్నారండి ప్రవక్తల మాటలు? చెప్పండి, ఎవరు వినలేదు. దేవుడు హోషేయ ద్వారా ముందుగానే చెప్పాడండి ఈ పరిస్థితి వస్తుందని, మిమ్మల్ని చంపుతారు అన్నాడు. చంపటమే కాదు, గర్భిణులను కూడా చీలుస్తారు అనేది ముందుగానే హోషేయ ద్వారా చెప్పాడు. చెప్పింది ఇక్కడ జరుగుతుందండి. ఎంత ఆశ్చర్యం అంటే నిజంగా దేవుడు మాట వినాలండి ఎవరైనా. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం చూడగలిగితే, హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనం ప్రియులారా. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 16లో షోమ్రోను తన దేవుని మీదకు తిరుగుబాటు చేసిన గనుక అది శిక్ష నొందును. షోమ్రోను జనులు కత్తిపాలగుదురు. చూసారా, చంపేస్తున్నాడు ఇక్కడ కత్తులతో. ఎవరు? మెనహేము. జనులు కత్తిపాలగుదురు, వారి పిల్లలు రాళ్లకు వేసి కొట్టబడుదురు. జరుగుతుంది అది కూడా. వారి పిల్లలు రాళ్లకు వేసి కొట్టబడుదురు, గర్భిణీ స్త్రీల కడుపులు చీల్చబడును అన్నాడు. చీల్చబడుతున్నాయా? ఇగో మెనహేము వచ్చి చీలుస్తున్నాడండి. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ మెనహేము పాలన దేవుడు 10 సంవత్సరాల సమయం ఇచ్చాడండి వీడికి. కానీ ఈ 10 సంవత్సరాల సమయంలో, ఈ 10 సంవత్సరాల ఈ సుదీర్ఘ కాలంలో సత్యాన్ని గ్రహించలేకపోయాడు, అర్థం చేసుకోలేకపోయాడు. తన జీవితాన్ని, తను చేస్తున్న దాన్ని మనసు పెట్టి ఆలోచన చేసి దేవుడి యొద్దకు రాలేకపోయాడు, దేవుని శరణు కోరలేకపోయాడు. దేవుడు ఈలోపు వాడికి బుద్ధి కలగటానికి
అష్షూరు రాజును దేవుడు లేపాడు. అప్పటికి అష్షూరు సామ్రాజ్యం బలం పొందుకుంటుంది. అష్షూరు సామ్రాజ్యం స్థిరపడింది. అప్పటికి అష్షూరు రాజు అయినటువంటి పూలు మనకి కనబడతాడు 15వ అధ్యాయంలోనే. ఇదే రాజుల 2వ గ్రంథం 15వ అధ్యాయం 19లో పూలు అని మనం చదువుకుంటాం. ఇతన్ని మళ్ళీ ప్రక్క అధ్యాయంలోనికి వెళ్ళేటప్పటికి తిగ్లత్పిలేసరు అని చెప్తాడు. అంటే ఈ పూలుకున్నటువంటి మరొక పేరే తిగ్లత్పిలేసరు. ఎవరితను? అష్షూరు రాజు. లే అన్నాడు అష్షూరు రాజును. అష్షూరు రాజు లేచాడు, ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశం మీదకి వచ్చాడు దాడికి. ఎప్పుడైతే ఇక ఈ తిగ్లత్పిలేసరు వచ్చాడన్న సంగతి, దాడి చేస్తున్నాడన్న సంగతి తెలిసిపోయిందో, ఏమండి ఈ మెనహేముకు ఇంకేముంది? ఇక నా రాజు పదవి పోతుంది, నా అధికారం పోతుంది, నా పదవి పోవడానికి వీల్లేదు, నా అధికారం పోవడానికి వీల్లేదు, ఎలానైనా నా అధికారాన్ని కాపాడుకొని నా పదవి నిలుపుకొని సింహాసనం పోకూడదు. చాలామందికి పిచ్చి ఉంటుంది కదండి, ఇది చాలామందికి ఉంటుందండి. బయట చెప్పుకోలేక చాలామందికి ఉంటుందండి అధికార పిచ్చి. నిజం. కొంతమంది చూడండి, ఎలక్షన్లకు ముందు టికెట్ల కోసం, అది కార్పొరేటరే ఏమన్నా టికెటే కావచ్చు, లేకపోతే ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఎంపీటీసీ ఆ టికెట్ల కోసం చూడండి. అంటే ఆ ఎలక్షన్లో పార్టీ తరపున పోటీ చేయటానికి పార్టీ ఇచ్చేటువంటి ఆ ఫామ్, ఏమంటే అర్హత పత్రం, అది ఇవ్వనందుకు చాలామంది కిరోసిన్ మీద పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని పార్టీ ఆఫీసుల ముందు ఏమంటే పెట్రోల్ మీద పోసుకున్న వాళ్ళను కూడా మనం చూసాం గతంలో. ఇక మరి కొంతమంది లక్షలు కోట్లు పెట్టి ఆ టికెట్ తెచ్చుకుంటారు, కోట్లు ఖర్చు పెట్టి. ఇక వాళ్ళు మళ్ళీ ఎలక్షన్లో గెలవటానికి పెట్టే ఖర్చు ఎంత? ఏంటి ఎందుకండి? ఏమంటే టికెట్ కోసం కోట్లు ఖర్చు, ఏమంటే ఎలక్షన్లో గెలవటం కోసం మరికొన్ని కోట్లు, ఎంత అవసరమా? అవును, ఎందుకంటే ఆ పదవి కావాలి, నాకు ఆ అధికారం కావాలి. ఆ పదవికి అధికారానికి ఉన్న పవర్ అలాంటిదా? ఇక్కడ కూడానండి మెనహేము, నాకు ఆ సింహాసనం కావాలి, ఆ అధికారం, ఆ పీఠం నాకు కావాలి. ఎలానైనా సరే ఇప్పుడు ఆ తిగ్లత్పిలేసరు వచ్చేసాడు, దాడి చేసేసాడు, ఎత్తుకొని వెళ్ళిపోతాడు మమ్మల్ని అందరినీ, కనుక ఎలానైనా వాడిని బ్రతిమలాడుకుంటాను అని చెప్పి అక్కడికి వెళ్ళాడండి. తిగ్లత్పిలేసరు దగ్గరికి వెళ్ళి, ఆ పూలు రాజు దగ్గరికి వెళ్ళి వాడి చేతులు పట్టుకొని వాడిని బ్రతిమిలాడుతూ వాడితే చేతులు పట్టుకొని రాజీ పడుతున్నట్టుగా కనబడుతుంది. మొత్తానికి వాడికేం కావాలి? వాడికి డబ్బే కదా కావాలి, వాడికి ధనమే కదా కావాలి. ఇదిగో నేను నీతో సంధి చేసుకుంటున్నానయ్యా, నీకేం కావాలో చెప్పు అని అడగగానే వాడు 2000 మణుగుల వెండి. ఎంత డబ్బండి! ఈరోజు మన లెక్కల్లో అయితే లక్షల రూపాయలు. ఈరోజు 2000 మణుగుల వెండి అనగానే నేను ఇచ్చేస్తాను నీకు, నువ్వు వెళ్ళిపోవాలి దేశాన్ని వదిలిపెట్టి, నీకు 2000 మణుగులు నీకు ఇచ్చేస్తాను వెండి అన్నాడు. అంతే. ఓకే నాకు ఇచ్చేసి నేను రాను అన్నాడు, వెళ్ళిపోయాడు. ఇది మొదటి దాడి అండి. అంటే అష్షూరీయులు ఈ మెనహేము కాలములో జరుగుతున్నటువంటి మొట్టమొదటి దాడిగా మనం చెప్పుకోవాలి. ఈ మెనహేము కాలంలో జరుగుతున్న దాడి ఈ 2000 మణుగుల వెండి కోసం అని చెప్పి తన రాజ్యంలో ఉన్న ధనవంతులైన వారికి ఒక్కొక్కరికి 50 తులముల చొప్పున వెండిని ఇవ్వాలి అని చెప్పి బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసేసాడండి. ఎంత డబ్బయ్యా! దేశం ఏమైపోవాలి, ప్రజలు ఏమైపోవాలి? ఒక విషయం మీరు ఆలోచించండి. ఆల్రెడీ వీడు అధికారంలోకి వచ్చిన తోడనే ఇతన్ని రాజుగా అంగీకరించలేదనో ఏమో ఆ తిరసా పరిసర ప్రాంతాలను మొత్తం వీడు కొల్లగొట్టేశాడని చదువుకున్నాం మనం అక్కడ. అంటే వీడు సగం పాడు చేసేసాడు దేశాన్ని ఆర్థికంగా. ఇప్పుడు ఆ రాజు అష్షూరు రాజు వచ్చి ఇతని మీదకి వచ్చేటప్పటికి మరలా ఇక్కడ ఈ ప్రజల దగ్గర ఉన్న దాన్ని మరలా దోచి బలవంతంగా లాగి వాడి చేతిలో పెడితే ఇక రాజ్యంలో ప్రజల చేతిలో ఏముంటుంది చెప్పండి? నిజంగా ఏ రాజ్యములో సంపద ఉంటుంది, ఏ రాజ్యములో ధనం ఉంటుందో చెప్పమంటారా? యుద్ధాలు లేకుండా నెమ్మదిగా శాంతి సమాధానం కలిగి ఉన్నటువంటి దేశములో ఆ రాష్ట్రములో ఉన్న సంపద ఇంకెక్కడా ఉండదండి. కానీ ఈరోజు మీరు చూడండి, ఏ దేశానికి వెళ్ళినా కానీ ప్రతి దేశము యుద్ధానికి సంబంధించిన సామాగ్రిని కొనుక్కోవటంలోనే దేశంలో ఉన్న సంపద అంతా కూడా యుద్ధ సామాగ్రి కోసమే ఖర్చు పెడుతుందండి ప్రతి దేశం. అంటే దేశంలో ఎక్కడుంది చెప్పండి? ఇక నెమ్మది లేదు, శాంతి లేదు. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ఈ రాజు ఈ మెనహేము చేసినటువంటి తప్పు ఏంటో చెప్పమంటారా? చివరిగా ఇతను
ఈ రాజుతో సమాధాన పడుతున్నాడు, ఈ రాజుతో రాజీ పడుతున్నాడు, అశ్షూరు రాజుతో. కానీ దేవునితో మాత్రం సమాధాన పడతానని చెప్పడం లేదు. ఎంత విచిత్రం అండి నిజంగా. నీ కళ్ళ ముందున్న ఒక రాజు, వాడితో సమాధాన పడతానంటున్నావే మెనహేము. కానీ దేవుడితో సమాధాన పడవా? నువ్వెంతటి క్రూరుడు అయ్యా, ఎంతటి భయంకరుడవు, ఎంతటి దుర్మార్గుడవు. అయినా నీకు 10 సంవత్సరాల పాటు నీకు అవకాశం ఇచ్చాడు దేవుడు. ఈ 10 సంవత్సరాల కాలంలో నువ్వు ఆలోచిస్తావని, నీ మనసు మార్చుకుంటావని దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయం కదా ఇది. కానీ ఈ సమయంలో ఆఖరిలో నువ్వు దేవుడితో సమాధాన పడవలసింది పోయి రాజుతో సమాధాన పడతావా? నిజంగా చాలామంది ప్రేమ దేవుని పిల్లలారా మనుషులతో రాజీ అనుకుంటారు. మనుషులతో కాదు, ముందు దేవుడితో సమాధాన పడు. మనుషులతో రాజీ పడతారండి, దేవునితో ఎందుకు సమాధాన పడరండి? నీ పాపములను తీయగలిగిన వాడు, నీ అతిక్రమములను తుడిచివేయగలిగిన వాడు, పరిహరించగలిగిన వాడు దేవుడు కదా. దేవుడండి, ఆ దేవుడితో సమాధానపడు. అదే చెప్తున్నాడండి దావీదు గారు కీర్తన గ్రంథం 32వ అధ్యాయం చివరి మాటగా దావీదు ఏమంటే కీర్తన గ్రంథం 32వ అధ్యాయంలో మొదటి 2 వచనాలను మనం చూడగలిగితే, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. తన పాపమునకు ప్రాయశ్చిత్తం, నువ్వు చేసినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తం నీకు కావాలి కదా. ఎవరు మరి నిన్ను విడిపించగలరు? ఎవరు క్షమించగలరు? ఎవరయ్యా నిన్ను విమోచించగలరు? నిన్ను నీ పాపముల నుంచి విమోచించగలిగిన వాడు, నీ పాపములు పరిహరించగలిగిన వాడు, నిన్ను క్షమించగలిగిన వాడు పరలోకంలో ఉన్న దేవుడు కదా. ఆ దేవుడు ఎదుట మోకరించలేవా? ఆ దేవుడిని క్షమించమని నువ్వు అడగలేవా? ఆ దేవుడితో సమాధాన పడలేవా? ఇక్కడ ఈ మెనహేము చేస్తున్న అతిపెద్ద తప్పు ఏంటంటే, ఒకప్పుడు ఆసా చేసిన తప్పు కూడా అదే కదా. పొరుగున ఉన్న సిరియా రాజుతో సమాధాన పడుతున్నారు తప్ప, జీవం దేవుడైన యెహోవా ఆయన కదా మిమ్మల్ని విడిపించినవాడు ఐగుప్తు నుంచి ఆయనే కదా మిమ్మల్ని నడిపించినవాడు అరణ్యములో, ఆయన కదా మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినవాడు, ఆయన కదా మిమ్మల్ని కాపాడుతున్నవాడు. ఆయనతో సమాధాన పడకుండా పొరుగున ఉన్న రాజుతో సమాధాన పడాలనుకుంటున్నావే, ఇదేమన్నా న్యాయమా? ఇది మెనహేము అలా అని సమాధాన పడొద్దు అన్నది కాదు మనిషి. ముందు దేవుడితో సమాధాన పడు. నువ్వు చేస్తున్నదే తప్పు, నువ్వు వెళుతున్నది తప్పుడు మార్గం. నువ్వు చేసిన తప్పులకు, నువ్వు వెళుతున్న తప్పుడు మార్గానికి నువ్వు సమాధానం చెప్పుకోవలసింది, క్షమించమని కోరుకోవలసింది దేవుణ్ణి. ఇక్కడ ఏమన్నాడు ఆయన? యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు అన్నాడు. అందుకే దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడే ధన్యుడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మెనహేము ప్రారంభం నుంచి కూడా చూస్తుంటే క్రూర స్వభావం కలిగిన వాడు కనబడుతున్నాడు, ఒక హంతకుడుగా కనబడుతున్నాడు, భయంకరమైనటువంటి క్రూరత్వంతో నిండుకున్నవాడికి కనబడుతున్నాడు. ఒక మాటలు చెప్పాలంటే తన జీవితం అంతా, తన బ్రతుకంతా కూడా పాపంతో నింపబడిన వాడుగా ఉన్నాడు. తన బ్రతుకంతా పాపంతో నిండిపోయిన, దేవునితో సమాధాన పడాలన్న ఆలోచన లేకుండా ఒక రాజుతో కేవలం అధికారం కోసం, సింహాసనం కోసం ఒక రాజుతోనూ సమాధాన పడుతున్నావే తప్ప, నువ్వు చేసిన అతిక్రమముల నిమిత్తం దేవుడితో సమాధాన పడవా? సమాధాన పడలేదు. ఆఖరికి తన బ్రతుకంతా కూడా ఎలా అయిపోయిందన్నప్పుడు వీడు తప్పు చేస్తూనే ప్రజలందరినీ కూడా మళ్ళీ తప్పుడు మార్గంలోనికి నడిపించాడు. అదే యెరోబాము, నెబాతు కుమారుడైన యెరోబాము నడిచిన మార్గంలోనే తాను నడిచాడు, అందరినీ కూడా అదే మార్గంలో నడిపించేశాడు అని అతని కోసం రాయబడింది. ఆఖరికి చనిపోయాడు. కానీ చనిపోయిన తర్వాత ఎక్కడ పాతి పెట్టబడ్డాడో కూడా చెప్పలేదు. ఎక్కడ పాతి పెట్టబడ్డాడో చెప్పలేదు. అలా ముగిసిపోయిందని తన జీవితం. దేవుడు చెప్పడానికి ఇష్టపడలేదన్నట్టుగా మనకు అర్థమవుతుంది కదా. ఎక్కడ పాతి పెట్టబడ్డాడో, ఎక్కడ అతను సమాధి అయిందో చెప్పలేదు దేవుడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది ఒక మెనహేము జీవిత చరిత్ర అండి. 743లో ఉజ్జియా రాజుగా ఉన్న 39వ సంవత్సరంలో 10 సంవత్సరాల పాటు పరిపాలించి షెల్లూమును చంపి తను తానుగా రాజుగా ప్రకటించుకొని, ఆ తర్వాత తిప్సహు, తిర్సా పట్టణాలకు వచ్చినప్పుడు వారు చేర్చుకొనకపోతే అక్కడ వారిని హతము చేసి తిర్సా పట్టణ పరిసర గ్రామాలలో ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా కొల్లగొట్టేసి గర్భిణులైన వారి కడుపులు చీల్చి అతి కిరాతకుడుగా, క్రూరుడుగా చరిత్రలో నిలిచిపోయాడు. ఆఖరికి దేవుడు తిగ్లత్-పిలేసరు అనే అశ్షూరు రాజును పంపాడు దేశం మీదికి. వచ్చాడు, కానీ తన అధికారాన్ని కాపాడుకోవటం కొరకని చెప్పి 2000 మనుగుల వెండి వాడికి ఇచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు. ఎంతకాలం పరిపాలించావు చెప్పు?
ఎంతకాలం ఉన్నావు? నువ్వు పోయావు. నువ్వు కూర్చున్న సింహాసనం అదే పోయింది. ప్రజలు ఏం బాగున్నారు చెప్పు నీ పరిపాలనలో? ఉన్నదాన్ని నువ్వు పాడు చేసావు, మిగిలిన దాన్ని వాడొచ్చి పాడు చేశాడు అష్షూరు రాజు వచ్చేసి. ఏమి మిగిలిందయ్యా చెప్పు? ఇదేనా నీ పరిపాలన? ఇందుకోసమైనా అధికారంలోకి వచ్చావు? ఇందుకోసమైనా సింహాసనం మీద కూర్చున్నావు? ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక అష్షూరు రాజుతో సమాధాన పడాలనుకున్నాడు, రాజీ పడాలనుకున్నాడే తప్ప దేవునితో రాజీ పడాలని మాత్రం అనుకోలేదండి తను. కనుక ఇతని నుంచి మనం నేర్చుకునే పాఠం, మొట్టమొదట మనం సమాధాన పడవలసింది దేవునితో. యేసుక్రీస్తు వారు వచ్చింది కూడా ఎందుకోసం తెలుసా? మనుషులందరినీ దేవునితో సమాధానపరచడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. కారణం, దేవునికి మనకు మధ్య ఉన్న మన పాపాలు, దేవునికి మనకు మధ్య ఉన్న మన అతిక్రమాలు, దేవుడు మనకు కనబడకుండా చేసే మన అతిక్రమాలు, మన మాటలు దేవునికి వినబడకుండా చేశాయి. అందుకే మన అతిక్రమములను, మన పాపములను తీసివేసి యేసుక్రీస్తుల వారు మనలను తండ్రితో సమాధానపరిచాడు. అంటే ప్రతి మనిషి సమాధాన పడవలసింది, రాజీ పడవలసింది ముందు ఎవరితో? దేవుడితో. కానీ ఇతను ఏం చేశాడు? దేవుని పూర్తిగా పక్కన పెట్టేశాడు. దేవుడితో నాకు అవసరమే లేదనుకున్నాడు. అసలు దేవుడే వద్దనుకున్నాడు. కేవలం తన అధికారం కోసం ఆ రాజుతో సమాధాన పడ్డాడు. రాజు లేడు, అలాని ఈ సింహాసనము లేదు, ఈ రాజు లేడు, అంతా పోయారు. ఎక్కడ సమాధి చేయబడ్డాడో కూడా దేవుడు తన కోసం చెప్పలేదనంటే ఎందుకు చెప్పండి జీవితం? ఎందుకండి ఇతని చరిత్ర? నీ చరిత్ర, నా చరిత్ర ఇలా ఉండకూడదు. మన చరిత్ర మనం వెళ్ళిన తర్వాత కూడా గొప్పగా ఉండాలి అనుకుంటే దేవునితో సమాధాన పడండి. మనం చేసినటువంటి తప్పిదములకు, మనం చేసిన అతిక్రమములకు దేవుని ఎదుట మోకరించి క్షమించమని అడిగి ఆయన ఎదుట నిర్దోషులంగా ఎంచబడిన వారముగా, ఆత్మలో కపటము లేని వారముగా, ఆయన దృష్టిలో ధన్యులంగా బ్రతుకుతాం. రేపు మరొక రాజు గురించి మాట్లాడుకుందాం. ప్రార్థిస్తూ ఉండండి, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండండి. మీరు నేర్చుకుంటున్న, మీరు వింటున్న ఈ మాటలు తప్పనిసరిగా మీ బంధువులకు, స్నేహితులకు, ఆత్మీయులకు వాళ్ళందరికీ కూడా షేర్ చేసి వారందరూ కూడా వాక్యం వినేటట్లుగా సహకరించి దేవుని పనిలో, సువార్త పనిలో మీరు పాలిభాగస్తులై పరమందు ప్రతిఫలాన్ని పొందుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.